చూడలేదంటే వాళ్ళు అంతకాలం లేదండి వచ్చింది 15 రోజులు ఉన్నాక నా పిల్లలు మేము బతకలేమండి. ఏడవద్దు ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి కూడా ఇదే ఏడుస్తూనే ఉన్నారు. రైట్, ఇక ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాం స్క్రీన్ పైన వర్షిణిని ఇప్పుడే కారులో తీసుకువెళ్తున్న దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఆ కారు వెంట వర్షిణి తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్లి తనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వర్షిణితో మాట్లాడించే ప్రయత్నం చేయాలని పోలీసుల్ని అడుగుతున్న ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే పోలీసులు తనని ఆపేశారు. ప్రస్తుతాన్ని అయితే వర్షిణిని అక్కడి నుంచి తీసుకువెళ్ళడం మనం చూస్తున్నాం శంకరపల్లి పోలీస్ స్టేషన్ నుంచి. ఇప్పటికే చూసుకుంటే వర్షిణి తల్లిదండ్రులు మాట్లాడిన వర్షన్ చూస్తే తమ కూతురుని తమతో పంపించేయాలని చెప్పి కూడా మరి చెప్తున్నారు. అయితే వర్షిణిని ఎక్కడికి తీసుకెళ్లారు పోలీసులు అనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి గౌతమి అందుబాటులో ఉన్నారు. గౌతమి, ఎక్కడికి తీసుకెళ్లారు వర్షిణిని? సార్ మీరు పరిగెట్టుకొని వెళ్ళారు కదా, ఎక్కడ తీసుకెళ్తున్నారు ఏంటన్నా చెప్పారా? ఏం చెప్పలేదమ్మా. నా కూతురు నాకు కావాలి, నా కూతురు నాకు కావాలి, నా కూతురు నాకు కావాలి, నా కూతురు నాకు అవసరమైతే అఘోరాగా సెలవు అవుతుంది. ఆ శ్రీనివాసరావు కృష్ణించండి అమ్మా. వాళ్ళు మా ముందే మీరు చూసారా, ఆమె అందరూ చూసే కదండి, మా ముందే పంపించేస్తున్నారు. తల్లిదండ్రులు ఉన్నారు మరి ఇన్ని రోజులు వాళ్ళకి ఎడమాటుగా ఉన్న పిల్ల ఏమన్నా మాట్లాడతారా ఏమన్నా కనికరా ఇందులో లేకుండా వాళ్ళు పంపించేసారు మా ముందే. నేను చెప్పలేదు. ఎక్కడ ఆపారమ్మా కారు? ఆపి డోర్ కొట్టిన డోర్ తీపోతాళ్ళు ఎవరు ఆపలేదమ్మా. చెప్పలేదమ్మా. ఇప్పుడు ఆఫీస్కెళ్ళారు. తెలీదు. ఇప్పుడు లోపల కనుక్కుంటే చూస్తారాము. కానీ ఓకే, మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా తల్లిదండ్రులు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు కదా అప్పటి నుంచి, మీకు కూడా పోలీసులు ఏమాత్రం చెప్పలేదు మీకు? ఇప్పుడు సరే ఒక ఆడపిల్ల ఉంది, సరే మీరు ఎంతమంది ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, మరి మీకన్నా పిలిచి చెప్పాలిగా. మరి ఇట్లా ఆ పిల్లల్ని ఇట్లా తల్లిదండ్రులు వచ్చారు, ఇట్లా కొంత 10 రోజులు ఆ పిల్లలు రెస్ట్ కావాలని ఉంది, ఇట్లా మేము సైకాలజికల్ ట్రీట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాము, పంపిస్తున్నాము ఒక కేర్ సెంటర్కి అని మీతో నాతో కాదు మీడియా చెప్పాలిగా. మీడియా చెప్పాలి. మీడియా చెప్తే మీడియా మమ్మల్ని పిలిచే అడిగేవాళ్ళుగా, ఏ బాబాయ్ మరి ఏంటి మరి పాపని పంపిస్తున్నానంట, మరి మీరు పాపతో మాట్లాడాలని మీరు అడిగేవాళ్ళుగా. అడుగుతానండి, అడుగుతానమ్మా, అడుగుతాను. అన్నీ అడుగుతామమ్మా. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా నేను బయట మీతో పాటు ఉండాలి, అన్ఎక్స్పెక్టెడ్ పంపించారు. ఏంటి పిల్ల వస్తుందంటే నేను పరిగెత్తుకుని వెళ్ళి కారంటే పరిగెత్తుకొచ్చాను. మిర్రర్ వేసి ఉంది. వాళ్ళు లోపల కానీ చెల్లుతున్నారు, లేడీ కానీ చెల్లుతున్నారు. వాళ్ళు కూడా మరి వాళ్ళ పేరెంట్ తండ్రి వచ్చాడు కదా, నేను మాట్లాడతారేమో అని చెప్పి వాళ్ళు ఆపలా.